ఇది కేవలం టీ20 మ్యాచ్ కాదు, అనేక ఆసక్తికర మలుపులతో, అద్భుతమైన ప్రదర్శనలతో, ఇంకా కొన్ని వివాదాలతో సజీవంగా మిగిలిపోయే మ్యాచ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం పూణే వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన 4వ టీ20 మ్యాచ్ విశ్లేషణపై చర్చించుకోబోతున్నాం. ఈ మ్యాచ్ లో భారత జట్టు మరో గొప్ప విజయాన్ని అందుకొని సిరీస్ ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. మ్యాచ్ టాస్ తో మొదలైంది. టీమిండియా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది. కానీ ఆరంభమే కష్టంగా మారింది. 10 పరుగులకే 3 ప్రధాన వికెట్లు కోల్పోయిన భారత్ జట్టులో ఉత్కంఠ మొదలైంది. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ డక్అవుట్ అయ్యారు. సంజు శాంసన్ కూడా పెద్దగా రాణించలేదు. కానీ హార్దిక్ పాండ్యా 30 బంతుల్లో 53, శివం దూబే 34 బంతుల్లో 53 అద్భుత హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. ముఖ్యంగా శివం దూబే హాఫ్ సెంచరీ చేయడమే కాదు, చివరి వరకు నిలబడటం ద్వారా జట్టుకు మంచి స్కోర్ అందించాడు. ఇంగ్లాండ్ బౌలర్లు కూడా తమ శ్రేష్ఠ ప్రదర్శన చేశారు. సాకిబ్ మహ్మూద్ 3 కీలక వికెట్లు తీసి భారత్ను కట్టడి చేశాడు. 20 ఓవర్లలో 181 పరుగులు చేసిన భారత్ గేమ్లోకి తిరిగి రావడానికి ఇదే ఆరంభం. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ మంచి శక్తిని ప్రదర్శించింది. హ్యారీ బ్రూక్స్ 26 బంతుల్లో 51 ప్రారంభంలో భారత బౌలర్లపై విరుచుకుపడుతూ ఆటను ఉత్కంఠగా మార్చాడు. అయితే కీలక సమయంలో భారత బౌలర్లు రాణించారు. హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్ చెరో 3 వికెట్లు తీసి ఇంగ్లాండ్ జట్టును కుప్పకూల్చారు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్ కీలక వికెట్లు తీసి మ్యాచ్ ను భారత్ చేతిలోకి తీసుకొచ్చారు. ఇంతలో మ్యాచ్ లో పెద్ద వివాదం చోటు చేసుకుంది. శివం దూబే గాయపడడంతో భారత జట్టు కంకషన్ సబ్స్టిట్యూట్ రోల్ కింద హర్షిత్ రాణాను తీసుకొచ్చింది. హర్షిత్ రాణా 3 కీలక వికెట్లు తీసి మ్యాచ్ ను భారత్ కు అందించాడు. కానీ ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇది లైక్ టు లైక్ రీప్లేస్మెంట్ కాదని బీసీసీఐకి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నాడు. ఈ వివాదం ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. మ్యాచ్ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఇది జట్టుగా సాధించిన గొప్ప విజయం. కుర్రాళ్లకు తమ బాధ్యతల గురించి బాగా తెలుసు. హార్దిక్ పాండ్యా, శివం దుబే వంటి ఆటగాళ్లు క్లిష్ట పరిస్థితుల్లో అద్భుతంగా రాణించారు. అలాగే మ్యాచ్ మధ్యలో కీలక సమయంలో వికెట్లు పడగొట్టడమే గేమ్ చేంజర్ గా మారిందని చెప్పాడు. ఈ విజయంతో టీమిండియా మరో సిరీస్ ను తమ ఖాతాలో వేసుకుంది. కానీ కంకషన్ రూల్ వివాదం ఇంకా కొనసాగుతోంది. ఇది క్రికెట్ ప్రపంచంపై ఎలా ప్రభావితం చూపుతుందో చూడాలి. మీ అభిప్రాయాలు కామెంట్స్ లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.